కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. 19, 20, 23, 24 వార్డులలో డ్రైనేజీ సెల్ట్ తొలగింపు పనులు ప్రారంభించినట్లు రాము తెలిపారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రధాన మురుగు డ్రైన్లలో సెల్ట్ తొలగిస్తున్నామని తెలిపారు. పంట కాలువలు, మురుగు డ్రైనేజీలతో పూడికతీత పనులు అనుమతులకి వచ్చాయని, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి గడిచిన 5 ఏళ్లుగా గుడివాడను మురికి కూపంలా తయారు చేశారని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు బాగు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, దింత్యాల రాంబాబు, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి కొడాలి రామరాజు, ముల్లపూడి రమేష్ చౌదరి, యార్లగడ్డ సుధారాణి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మొట్టమొదటిసారిగా మన గుడివాడ అభివృద్ధి పనులు మొదలెట్టాం. గుడివాడ దీనిలో భాగం కింద మొత్తం అంతా అన్ని మురికాలంలో డీసిల్టింగ్ చేసుకుంటా మొత్తం అంతా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మొదలెట్టాం. సో ఈ డీసిల్టింగ్ వర్క్ ఈ రోజు స్టార్ట్ అయింది. ఇది మొదలు. దీని తర్వాత నేను చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఉన్నాం. ప్రతి ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరికి మనకు కావాల్సినవి చేసుకుంటూ వెళ్తాం. గుడివాడలో గుట్టలు పూర్తి దీని గురించి పూర్తిగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే గుడివాడ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ కూడా మనం బాగు చేసుకునే కార్యక్రమం కూడా మొదలెడుతున్నాం. అలాగే మంచినీళ్ళు చుట్టూ ఉండే 23 గ్రామాలకి వెంటనే మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసేది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఒక వారం రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. సో అన్ని ప్రోగ్రామ్స్ చాలా స్పీడ్ గా తీసుకుంటూ వెళ్తా ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఈ ముందు ఎందుకంటే వానాకాలం వచ్చేస్తుంది, డీసిల్టింగ్ అవ్వకపోతే అది పూర్తిగా ప్రతి వాడ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. సో అందుకని అది మొట్టమొదటిగా చేపట్టి ఇమీడియట్ గా డీసిల్టింగ్ చేపించేస్తా ఉన్నాం. దానికి కావాల్సిన ఎస్టిమేట్స్ అనేది పంపించి ఎలాగో అప్రూవల్ తెచ్చుకున్నాం. ఇలాగే దాని తాలూకా ఇదే కానీ ఇంకా వేరు ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మన అన్నిటికీ వర్క్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కటి గుడివాడలో ఉన్న ప్రతి సమస్య ముందు బాగు చేసుకుని మనం ముందుకెళ్తామని చెప్పే అభిప్రాయంతో అందరం నడుస్తా ఉన్నాం. సో దీనికి అందరూ ఈరోజు 19వ వార్డు డ్రైనేజీ డీసిల్ట్ చేసే కార్యక్రమం మొట్టమొదటిగా వెనిగండ్ల రాము గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా గుడివాడ పట్టణ ప్రజానీకానికి ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను. నేను గడిచినటువంటి 2014 నుంచి 19 వరకు గుడివాడ ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ అందరూ చూశారు. గడిచిన 5 ఏళ్లుగా ఎక్కడైనా చూడండి మీరు, చింతలకోడు కానీ, నక్కలకోడు కానీ, సప్తాకోడు కానీ, ఈ డ్రైన్లు కానీ ఏ ఒక్కటి కనీసం వర్షాకాలం వస్తుంది, ప్రజలు డ్రైనేజీలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు, నీళ్లు నిండిపోతా ఉన్నాయని చేసేటువంటి పాపాన గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ప్రజల గురించి పట్టించుకున్నది ఏంటంటే 0. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు వెనిగండ్ల రాము గారు గుడివాడ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క డ్రైనేజ్ షిల్ట్ తీసే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ పెద్దలు రాంబాబు గారు చెప్పినట్టుగా సుమారుగా 4 వార్డుల ప్రజల యొక్క అభివృద్ధికి ఇది దోహదపడుద్ది. వర్షం పడితే రోడ్లు మోకాళ్ళలోకి నీళ్లు నిలిచిపోయే పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఈ రోజున గెలిచిన నెలలోపే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగా తీసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క పనుల్ని శుభ్రంగా చేయించుకుని ప్రజల అభివృద్ధికి, గుడివాడ అభివృద్ధికి దోహదపడాలని చెప్పి, అలాగే కాంట్రాక్టర్ గారు కూడా ఈ యొక్క పనిని వేగవంతంగా చేసి ప్రజలకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం.